ఒక జాతకంలో కృతిక, పుబ్బ, మూల, రేవతి అనే నక్షత్రాలు కానీ రాశిపడి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పడి నక్షత్రంగా కానీ ఉంటే వారికి వివాహ సమస్యలు వివాహానికి మునిపే మొదలవుతాయి. అంటే వచ్చిన సంబంధాలన్నింటిని కూడాను వద్దు వద్దు వద్దని చెప్పడము, వీరికి క్వరీస్ అధికంగా ఉండడం వల్ల ఒక లిస్ట్ ఆఫ్ క్వరీస్ని రాసి పెట్టుకోవడము, నాకు రావాల్సినటువంటి భాగస్వామి స్పౌస్ ఈ విధంగానే ఉండాలి, ఈ వృత్తిలో ఉండాలి, ఈ విధమైనటువంటి స్టైల్ ఆఫ్ నేచర్ ఉండాలి అన్నట్టుగా వాళ్ళు ఒక లిస్ట్ రాసి పెట్టుకున్న వల్ల వివాహం లేట్ అవుతూ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా చివరికి మేము బాగా లైఫ్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి, మాకు అన్ని కూడాను ఇల్లు కట్టుకోవాలి, వాకిలు ఉండాలి, ఇల్లు అన్నీ మాకు అన్ని విధాలుగా ఇల్లు ఉండాలి, వాహనం ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, మంచి సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకుంటామని లేట్ చేసుకుంటుంటారు. మరియు వచ్చిన వారందరిని కూడాను ఏదో ఒక సాకు పెట్టి వద్దని చెప్తుంటారు. చివరికి వయసు పెరిగిపోయిన తర్వాత 30+, 35+, 40+ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కృతిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు పెళ్లి చేసుకోకుండా లేట్ చేసుకుంటున్న వాళ్ళు, వారి యొక్క వైఖరిని మనం పరిశీలించినప్పుడు ఇవన్నీ కూడా తటస్థపడుతుంటాయి. చివరికి వారికంటే తక్కువ వయసులో ఉన్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంటే అమ్మాయిలు, కొంతమంది అబ్బాయిలు వారికంటే ఎక్కువ వయసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఈ యొక్క 4 నక్షత్రాల వరుస క్రమంలోనే జరుగుతున్నాయి. దాంతోపాటు లగ్నంలోనే శని ఉన్నటువంటి వారు కానీ, లగ్నాధిపతి శని ఉన్నటువంటి వారు, 7వ భావము 7వ భావాధిపతితో సంబంధం ఉన్నటువంటి వారు, శని సంబంధం ఉన్నవారు, లగ్నము లగ్నాధిపతి 7వ భావము 7వ భావాధిపతి నేను పై చెప్పినటువంటి కృతిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు, లేదా 1, 7, 1, 11 కాంబినేషన్, 11, 7, 1 కాంబినేషన్ ఉన్నటువంటి వారు అందరూ కూడాను ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా కానీ లేట్ మ్యారేజ్కి వెళ్తున్నారు. అయితే వీరిలో కొంతమంది పొరపాటున క్విక్ మ్యారేజ్ చేసుకుని వివాహ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇదే కుజకర్మ రీష్లో ఉన్నటువంటి వారికి క్విక్ మ్యారేజ్ జరిగిపోతూ ఉంటుంది, షడన్ మ్యారేజ్ కూడా జరుగుతుంది. ఈ రోజు వచ్చి పెళ్లి చూపులు చూస్తారు, ఈ వారంలోనే చివరికంతా పెళ్లి అయిపోతుంటుంది. తీరా చూస్తే వారి యొక్క తొందరపడే నిర్ణయాలు, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళకి వివాహ జీవితం దెబ్బతింటుంది. తల్లిదండ్రులు చెప్పారనో బంధువులు చెప్పారనో ఇలాగలాగే తల ఊపి వారు వివాహానికి వెళ్ళినటువంటి వాళ్ళు క్విక్ మ్యారేజ్ కానీ షడన్ మ్యారేజ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. పక్కింటి వారికి కూడా తెలియదు వివాహం జరిగిపోతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా తెలియదు వివాహం జరిగిపోతుంది. ఇలా 2 ఎక్స్ట్రీమ్స్లో ఉంటాయి. వీటి గురించి మనం అనేకమైన వీడియోలో చెప్పుకున్నాం.